అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి ప్రధాన హామీ ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉందో దాని మీద ఒక నివేదిక అయితే తయారు చేయడం జరిగింది. ఆల్రెడీ 2 రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలయ్యింది. అయితే దీనివల్ల కొంత పాజిటివిటీ అయితే వచ్చింది. కానీ పాజిటివిటీ కన్నా నెగిటివిటీ ఎక్కువ అయితే వచ్చింది. ఎందుకంటే దీనివల్ల ముఖ్యంగా మగవారు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. దీనికి కారణంగానే పార్లమెంట్లో కొన్ని సీట్లు అయితే కోల్పోవాల్సి వచ్చింది అధికార ప్రభుత్వం. దీన్ని కన్సిడర్ చేస్తూ ఆ 2 రాష్ట్రాల అధికారులని చంద్రబాబు నాయుడు గారు అప్రోచ్ అయ్యి విధి విధానాలు, దానివల్ల అడ్వాంటేజ్లు, డిసడ్వాంటేజ్లు కనుక్కోవడం జరిగింది. త్వరలోనే మన ఏపీ ప్రభుత్వం 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తర్వాత ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అమలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీని మీద నివేదిక కూడా అడగడం జరిగింది ఆ 2 రాష్ట్రాల అధికారులని.